కూర్చో, అన్నం తీసుకుని వస్తా. ఇదిగో అన్నం తిను. ఏంటి ఇవాళ కూడా పచ్చడి అన్నమేనా? చికెన్ కూర వండలేదా? మరి అమ్మ వాళ్ళు హోటల్లో పనిచేస్తానికి వెళ్ళారు తమ్ముడు. డాడీ ఏమో వంటర్ మాస్టర్గా, అమ్మ ఏమో పూరి చేస్తానికి వెళ్ళింది. కాబట్టి మనం బయట తిరగకుండా మంచిగా చదువుకుందాం. బాగా చదువుకొని ఏమవుదాం అనుకుంటున్నా? నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను తమ్ముడు. ఎందుకు? మరి అమ్మ చెప్పిన ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తే ఒక కుటుంబాన్ని రక్షించినట్టు అని చెప్పింది. అందుకని డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. మరి నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను పోలీస్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకు తమ్ముడు? డాడీ బాగా చదువుకొని పోలీస్ అవ్వమన్నాడు. అందుకని నేను పోలీస్ అవి దేశాన్ని మంచి పేరు వస్తాను. సరే తమ్ముడు, ఈ మంచి మెసేజ్ని మన ఫ్రెండ్స్కి కూడా చెప్దామా? చెప్దామక్క. సరే రా తమ్ముడు. ఫ్రెండ్స్, మరి మీరు కూడా మీ అమ్మా నాన్నల కష్టాన్ని అర్థం చేసుకొని మంచిగా చదువుకోవాలనేదే ఈ లిటిల్ రాకెట్స్ కోరిక. కాబట్టి మీ అమ్మా నాన్నల్ని ఏమైనా అడగాలనుకుంటే, అమ్మ మీరు మాకు ఏమి ఆస్తులు సమకూర్చారు అని కాకుండా, మా అమ్మ మరి మీరు మమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడ్డారు అని అడిగి తెలుసుకొని మంచిగా చదువుకుంటారనేదే మా ఆశ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.